పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ రూరల్ మండలం పెద్దకంచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 5 సంవత్సరాలు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ, పేదవాడి పట్ల అంకిత భావం కానీ, పేదవాళ్ళంటే ఇవాళ పరిపాలనలో వాళ్ళను భాగస్వాములు చేయటం కానీ, ఇవాళ డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి నారాయణ స్వామి గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి సుచరితమ్మకి, మరి ఇవాళ వనితమ్మకి ఇవాళ హోమ్ మినిస్టర్లుగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం అందరినీ దగ్గరగా తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములు చేసింది ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు పేదరికం నుంచి పూర్తి స్థాయిలో బయటపడాలంటే వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలి. వాళ్ళ బిడ్డలకి చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి అని చెప్పి వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి ఆ స్కూళ్ళు బాగా చేపించి వాటిల్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెద్ద వాళ్ళ బిడ్డలే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. చిన్న వాళ్ళ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. వాళ్ళు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఎక్కడైనా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే ఈ పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చనే ఉద్దేశంతో ఈ అమ్మఒడి లాంటిది, ఆసరా లాంటి, చేయూత లాంటి ఇలాంటి ఎన్నో వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివన్నీ కలిపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.